హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజుది 9వ తారీఖు. ఆ రోజు ఏకాదశి కూడా ఉందనేసి నేనైతే పూజ అయితే చేసుకున్నాను. తులసి కూడా నేను ముందు రోజే తెంపుకొని పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి ఉంది కదా, తులసి తెంపడానికి ఉండదని ముందు రోజే తెంపి ఆ రోజైతే మాల కట్టి పెట్టేసుకున్నాను. కొబ్బరికాయ దొరకలేదు. పక్కన టైం అవుతుందిలే అనేసి పొద్దున్నే మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వాళ్ళ బోనాలు లాస్ట్ కదా అనేసి ముందైతే ఇంట్లో అయితే పూజ చేసుకొని అయితే నేనైతే మా తోటికోడలు వాళ్ళ ఇంటికి అయితే పోయినాను. పోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడైతే మా కోడలు మాకు బోనం ఎత్తింది, మా కిషోరు. తర్వాత ఇక్కడైతే ఇంకా బోనం ఎత్తిన తర్వాత గుడికి అయితే పోవాలి కదని బోనం ఎత్తిన నీళ్ళు పోసి కొబ్బరికాయ అయితే కొట్టేసిరు అన్న తర్వాత గుడికి అయితే పోతున్నాము. ఇది వచ్చేసి గుడి కర్మన్ఘట్ దగ్గరలో ఉంటుంది. గుడి కర్మన్ఘట్లోనే ఉంటుంది. చౌరస్తా నుంచి కొంచెం లోపలికి పోతే ఉంటుంది గుడి, పోచమ్మ గుడి. ఈ గుడి దగ్గర అయితే బోనం అయితే చేసిరు అన్నట్టు. ఎప్పుడైనా ఈడికే తీసుకొస్తారు. ఇక ఇక్కడైతే బియ్యం పోస్తారు అన్నట్టు. ఇక పోచమ్మ గుడి మీకు కూడా చూపిస్తున్నాను, చూడండి, దర్శనం చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకా మేము వేరే గుడి దగ్గరకు కూడా పోయినాము. నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ అంటాం, ఆడకు కూడా పోయినాము. మీరు ఎక్కడెక్కడ పోయారని కామెంట్లో ఇప్పుడు వీడియోలు వస్తే లైక్